రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా సమృద్ధిగా వర్షాలు కురవట్లేదు. వర్షాలు లేక ఎండుతున్న పంటను రక్షించుకునేందుకు పాలమూరు జిల్లాలో రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆలస్యంగా రుతుపవనాలు విస్తరించినా వరుణుడి జాడే లేదు. ఈ నేపథ్యంలో వరుణుడి రాక కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న అన్నదాతలకు కన్నీరే మిగిలింది. వర్షాలు కురుస్తాయన్న ఆశతో ముందస్తుగా విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. దుక్కి దున్నడం నుంచి విత్తనాలు నాటే వరకు కనీసం 20,000కు పైగా పెట్టుబడి పెట్టామని కర్షకులు అంటున్నారు. మొక్క దశలోని ఎండిపోవడం, మళ్లీ విత్తనాలు నాటుకోవాలంటే అదనపు భారం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాన పడితేనే పంటలు వేస్తున్నాం. వాన పడక నీళ్ళు వేసి పంటలు వానబెడుతున్నాం. ఉన్న బోర్లు కూడా ఎండిపోతాయి. ఏం లేదు, ఇంకా 2 నెలలు అయితే అవి కూడా ఎండిపోతాయి. ఎండ కొడుతున్నాం. పంటలు పత్తులు పెట్టిన మొత్తం ఎండిపోయినాయి. అన్నీ మొత్తం మొలకలు వచ్చినాయి. 2 ఆకుల మీద వేసినాయి, మొత్తం ఎండిపోతున్నాయి. పంటలు చేసినాము, వానలు లేవు. జొన్నలు పోసినాము, మక్కలు పోసినాము, కందులు పోసినాము, వానలు లేవు. తిప్పలు వాడి నీళ్ళు వేసుకుంటున్నాము. ఇదే కార్తీలుగా సార్ పోసేది మనము. ఈ కార్తీలు పోసేటందుకు పోసినాము. ఇంకా కార్తీ వెళ్ళింది. ఇక ఈ కార్తీలు వస్తే నీరు అయితే అని పోస్తే వానలు లేవు. వానలు లేదు కాబట్టి 8 దినాలు పోసి నీళ్ళు లేనందుకు ఏదో మా బోర్లు ఉన్నందుకు నీళ్ళు వేస్తున్నాం. పెట్టుబడి మస్తు అయింది. మక్కలు వేస్తే మక్కలు పోయినాయి. మొత్తం 20,000 ఖర్చు వచ్చింది. మొత్తం నష్టమైంది వర్షం లేక.